మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నకరేకల్, మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో జరగనున్న సమావేశాల్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు నకరేకల్లోని సువర్ణ గార్డెన్స్ లో మీటింగ్ కు హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ మండలం దామెరలో బాలాజీ గార్డెన్స్ లో సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు దేవరకొండలోని సాయి శివ ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నారు. కేటీఆర్ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాలను చుట్టి వస్తూ పట్టభద్రులు, పార్టీ కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేస్తున్నారు. మండలాల వారీగా బూత్ కమిటీలు సైతం ఏర్పాటు చేసి గ్రామాల వారీగా ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లుతున్న విధానాలను వివరిస్తూ ఉండటంతో మంచి స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న వ్యవహార శైలిని, దుర్మార్గాలను, దందాలను ఎత్తిచూపటంతో పాటు కేసీఆర్ ప్రభుత్వ విజయాలను, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి వ్యక్తిత్వం గురించి చెప్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ప్రచారానికి పట్టభద్రుల నుంచి ఆదరణ లభిస్తోంది. నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ప్రచారం మరింత ఊపునిస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నల్గొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. తెలంగాణలో జరుగుతున్నటువంటి పట్టభద్ర ఎన్నికల్లో భాగంగానే ఓవరాల్ గా చూసినట్లయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి క్రమంలో ఓవరాల్ గా 34 నియోజకవర్గాలు, తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్రంలోని 34 నియోజకవర్గాలు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో ఈ సంబంధించినటువంటి పట్టభద్రులకు పూర్తి స్థాయిలోని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఎలక్షన్ కూడా 27 తారీఖు జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయాన్ని ఒక్కసారిగా ప్రచారంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రోజు కేటీఆర్ పర్యటించనున్నారు. గతంలో జరిగినటువంటి పర్యటనలతో పాటు రెండోసారి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలానికి కూడా బూత్ స్థాయిలోని ప్రతి సంబంధించినటువంటి ఓటర్కు తమ యొక్క అభ్యర్థిత్వాన్ని సంబంధించినటువంటి వ్యక్తులను పరిచయం చేస్తూ దీనికి సంబంధించి గతంలో తెలంగాణ రాష్ట్రంలోని జరిగినటువంటి అభివృద్ధి పనులు, గత పాలకులు చేసినటువంటి అభివృద్ధి పనులు సంబంధించినటువంటి విషయాలను, ఈ గత కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి, దీనికి సంబంధించిన అనేక విధానాలు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న తీర్మాన్ మల్లన్నపై అవినీతి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి గతంలో ఇతను చేసినటువంటి విధి విధానాలు ప్రధానంగా ఈ వేదికగా చేసుకొని పర్యటనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే నకరేకల్, దేవరకొండ పలు నియోజకవర్గాల్లో కేటీఆర్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. మునుగోడు సంబంధించి సాయంత్రం 4 గంటలకు, దేవరకొండకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు, ఉదయాన్నే నకరేకల్ నియోజకవర్గంలోని పర్యటన కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పర్యటన ప్రభుత్వం సంబంధించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. దీనికి సంబంధించి నిరుద్యోగుల పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందనేదే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా కేటీఆర్ పర్యటన ఈ రోజు కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.